హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని తానారి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. భూలోకమ్మ తల్లి పండగ గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ పండగ గురించి మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి పండగలా కాదు ఒక కథలా చెప్పేది. అప్పట్లో ఈ పండగ 2 ఊర్లు కలిసి చాలా వైభవంగా చేసుకునేవి అంట. ఇప్పుడు అలా కాదు, ఏ ఊరికి ఆ ఊరే ఈ పండగ జరుపుకుంటున్నాయి. పండుగ రోజు సాయంత్రం అందరూ పసుపు కుంకాలతో కాగడాలు పట్టుకొని డప్పులతో సంబరంలా వెళ్ళేవాళ్ళు. సంబరం ఊర్లో ఉంటుండగానే మా ఫ్యామిలీలో, అంటే మా డాడీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఊరి చివరిలో ఉన్న భూలోకమ్మ పుట్టకు వెళ్ళి దీపం పెట్టి పూజ చేసి సంబరానికి ఎదురు పడకుండా వచ్చేయాలి. వీళ్ళు వచ్చిన తర్వాత సంబరంతో పాటు అందరూ వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వస్తారు. అప్పట్లో 2 ఊర్లు ఒకేసారి బయలుదేరి ఒక దగ్గర కలుసుకొని గట్టిగా అరుచుకుంటూ సరదాగా వెళ్ళి మొక్కులు తీర్చుకునేవారు. చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల సాక్షిగా ఎంతో వైభవంగా జరిగే ఈ పండుగ ఇప్పుడు చంద్రుడు రాకముందే అయిపోతుంది. మా అమ్మ అయితే అప్పుడు ఎలా జరిగిందో కళ్ళకి కట్టినట్టు చెప్పేది. ఈ పండుగ గురించి ఎవరిని అడిగినా పండగ అంటే అప్పుడు, ఇప్పుడు ఏం పండగమ్మా అంటున్నారు. నిజంగా అనిపించింది ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని. క్లీన్ చేసి తులసి కోటకు సున్నం వేశారు. మేమంతా కలిసి పండుగ రోజు ఈవినింగ్ పసుపు కుంకుమ సారీ పట్టుకొని సంబరం స్టార్ట్ కాకముందే భూలోకమ్మ తల్లి పుట్ట దగ్గరికి వెళ్ళాము. మా పిన్ని పూజ చేశాక మేము కూడా మొక్కు తీర్చుకున్నాం. పూజ అయ్యాక అక్కడే కాసేపు కూర్చొని స్పెండ్ చేసి వచ్చేసాం. వరిపేరు మధ్యలో అలా టైం స్పెండ్ చేయడం చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.